రాజ్యాన్ని పాలిస్తున్నాడు. అతని దగ్గర లక్షలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, ధనం ఉంది, బంగారం ఉంది, వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, అంతకు మించి సైన్యం ఉంది, అంతకు మించి చాలా ఉంది అతని దగ్గర. ఇంకా అంతకు మించి అహంకారం ఉంది. ఈ అహంకారంతో ఉన్న రాజు, ఈ అజ్ఞానపు రాజు తన రాజ్యాన్ని పాలిస్తుండగా శత్రు సైన్యం దండెత్తి వచ్చింది. ఆ అజ్ఞానం రాజు ఎప్పుడు కూడా దేవుడు ఉన్నాడా లేదో శోధిస్తూ ఉంటాడు, కానీ ఆడికి ఎప్పుడు దేవుడు కనబడ్డు. ఈ అజ్ఞానం రాజు దీని శత్రు దేశం, శత్రు రాజ్యం దండెత్తి వచ్చినప్పుడు యుద్ధం జరుగుతుంది, భారీ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరుగుతుండగా ఆ అజ్ఞానం రాజు ఓడిపోతున్నాడు. ఓడిపోయి ఎక్కడ దాక్కున్నా తెలియక గుహలో వెళ్ళి దాక్కున్నాడు. ఆ గుహలోకి వెళ్ళి దాక్కున్నప్పుడు ఈ శత్రు సైన్యం రాజు, ఆ మంత్రి, అందరూ సైన్యం అటు ఇటు తిరిగి గుహదాగా వెళ్ళారు. ఆ గుహదాగా వెళ్ళినప్పుడు ఆడు ప్రాణ భయంతో లోన విలవలాడిపోతున్నాడు. అప్పటి వరకు లక్షలు, కోట్లు, వజ్ర వైడూర్యాలు, ధనం, సైన్యం అన్ని మట్టి కలిసిపోయినాయి. ఇప్పుడు ఆడికి ఏం కావాలి? ప్రాణభిక్ష కావాలి. ఆ ప్రాణభిక్ష కావాలంటే ఎక్కడ కుదురుతుంది? ఆడికి దేవుణ్ణి నమ్మడాడు. సో ఆ గుహలోకి వెళ్ళి దాక్కున్న తర్వాత ఆ గుహలోకి శత్రు సైన్యం అందరూ కూడా వెళ్తున్నారు. ఆ వెళ్తున్నప్పుడు యాదృచ్ఛికంగా స్పైడర్, సాలిపురుగు ఉంది కదండి, ఆ సాలిపురుగు గుహకి మొత్తం అలాగా అల్లేసింది. ఎప్పుడైతే అల్లేసిందో ఈ శత్రు సైన్య రాజులందరూ కూడా, మంత్రి, సైన్యం అందరూ వస్తున్నప్పుడు ఆ సైనికుడు లోనకెళ్ళడానికి ట్రై చేస్తే మంత్రి ఆపాడు. ఆ మంత్రి ఆపి, లోనకి ఎవరో మనుషులు వెళ్ళరు, బహుశా ఎల్ల ఉండకపోవచ్చు, ఎందుకనంటే ఆ సాలి పురుగు కట్టిన సాలిగూడి తలుచుకొని వెళ్ళాలి, కానీ వెళ్ళలేదు. అంటే ఎదరంతా కూడా ఓపెన్ గేట్ అంతా సాలి పురుగుతో ఉండవు కాబట్టి లోనకి ఏ మనిషి వెళ్ళి ఉండకపోవచ్చు, లోన మనిషి ఉండకపోవచ్చు అని ఆ మంత్రి గారు, ఆ రాజు సైన్యాన్ని అందరిని తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు అర్థమైంది దానికి, అహంకారంతో ఉన్నప్పుడు దేవుడు కనబట్టు, ఆపదలు ఉన్నప్పుడే దేవుడు కనబడతాడని ఆ సాలి పురుగు ద్వారాగా అక్కడ ఆ అహంకార రాజుకి, అజ్ఞాన రాజుకి అక్కడ అర్థమైంది. అంటే మనిషి ఆపదలు ఉన్నప్పుడు, అహంకారం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దేవుడు అనేవాడు కనబడ్డు. కానీ మనిషిలో ఏదో ఒక రుగ్మత వస్తేనే దేవుడు కనబడతాడు. అదే హాస్పిటల్ శ్రీకృష్ణ కావచ్చు, ఆర్ఎంపీస్ కావచ్చు, టీఎంపీస్ కావచ్చు. ఈ రెండు ముక్కలు, ఈ రెండు కథల ద్వారాగా కృష్ణ గారి గురించి నాకున్న తక్కువ పరిచయంలో ఎక్కువ చెప్పడానికి ట్రై చేశాను.